బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడంతో తెలంగాణ నిప్పుల కుంపటిగా మారింది. మొన్నటి వరకు వర్షాలు కురవగా ప్రస్తుతం సూర్యుడు సురుమంటున్నాడు. ఉదయం 7 తర్వాత బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. మండుతున్న ఎండలు, తీవ్ర ఉక్కపోత, వడగాల్పులతో అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం తర్వాత పట్టణాల్లోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో వడగాల్పులు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 మధ్య బయటకు రాకపోవటమే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. చల్లటి ప్రాంతాల్లో ఉండాలని, తప్పనిసరి బయటకు వెళ్తే తలపై టోపీ లేదా గొడుగు ధరించాలని సూచిస్తున్నారు. నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని, వడదెబ్బకు గురైతే వెంటనే డాక్టర్ని సంప్రదించాలని అంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజు 45 డిగ్రీలకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం మిర్యాలగూడలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ జిల్లాలోనే వేములపల్లి, దామల్చర్ల, అనుమల హలియా, సాగర్, త్రిపురాపురం, గట్టుప్పల్, నిడమనూరు మండలాల్లోనూ 44 డిగ్రీల ఎండతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో 43.7% నుంచి 44.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో 41.3 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు ఎండలున్నాయి. ఖమ్మంలో సాధారణం కన్నా 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగింది. పెద్దపల్లి జిల్లా మంతని మండలం విలోచవరంలో వడదెబ్బతో ఓ ఉపాధి కూలీ ప్రాణాలు కోల్పోయారు.